శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషత్ దర్శనం వచన పఠనం. కృష్ణ యజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో 21వది అయిన యోగ శిఖోపనిషత్. శ్లోకం: యోగజ్ఞానే యత్పదాప్తి సాధనన్వితేన విశ్రుతే త్రైపదం బ్రహ్మతత్వం స్వమాత్ర మవశిష్యతే. ప్రథమోధ్యాయః. పూర్వం ఒకనాడు హిరణ్యగర్భుడైన బ్రహ్మ శంకరుడిని ఇలా ప్రశ్నించాడు: దేవాదిదేవ, భూలోకంలో మానవులంతా సుఖదుఖాలతో పీడించబడుతూ ఎన్నో అవస్థలు పడుతున్నారు. మరి వారికి ముక్తి లభించే మార్గం ఏది? దయచేసి చెప్పు. మాయాజాలాన్ని సైతం ఛేదించగలిగేది, సర్వసిద్ధకరమైనది, జన్మ మృత్యువు వార్ధక్యం వ్యాధి అనే వాటిని నశింపజేసేది, అందరికీ సుఖాన్నిచ్చేది అయిన మార్గం ఏది అని అడిగాడు. శంకరుడు చెబుతున్నాడు: బ్రహ్మదేవ, పరమపదమైన కైవల్యం అనేది ఎన్ని రకాల మార్గాల ద్వారా ప్రయత్నించినా సాధ్యం కానిది. అది కేవలం సిద్ధి మార్గం ద్వారా మాత్రమే లభిస్తుంది తప్ప మరోలా లభించదు. మానవులంతా ప్రజ్ఞాబలంతో శాస్త్రాల మీద మోహాన్ని పెంచుకుంటున్నారు. స్వాత్మ ప్రకాశ రూపమైన ఆ పరబ్రహ్మాన్ని శాస్త్రాల ద్వారా ప్రకాశింపజేయటం ఎవరికి సాధ్యం? నిష్కలం, నిర్మలం, శాంతం, సర్వాతీతం, నిరామయం అయిన ఆ పరబ్రహ్మమే పుణ్య పాప ఫలాలతో కూడుకున్న జీవుడి రూపాన్ని పొందుతుంది. ఈ మాటలు విని తిరిగి బ్రహ్మ శంకరుని ఇలా ప్రశ్నించాడు: మహాదేవ, తత్వాతీతమైన ఆ పరబ్రహ్మ పదం నిత్యమైంది కదా, మరి అది జీవుడిగా ఎలా మారింది? శివుడు చెబుతున్నాడు: బ్రహ్మదేవ, సర్వభావ పదాతీతమైనది, జ్ఞానరూపమైనది, నిరంజనమైనది బ్రహ్మం. ఆ పరబ్రహ్మం నుంచి వాయువులాగా ముందు అహంకారం బయలుదేరింది. అది ఒక పిండంలాగా మారింది. ఆ పిండం ధాతుబద్ధమై గుణాత్మకంగా పంచభూతాత్మకంగా సుఖదుఖాలతో కూడుకుని జీవభావాన్ని పొందింది. అందువల్లనే విశుద్ధమైన పరమాత్మకి జీవుడనే పేరు కలిగింది. కామం, క్రోధం, భయం, మోహం, లోభం, మదం, రజస్సు, జన్మ, మృత్యువు, కార్పణ్యం, శోకం, అలసత్వం, ఆకలి, దప్పిక, ఆశ, భయం, దుఃఖం, విషాదం, హర్షం ఇవన్నీ మహాదోషాలు. ఈ దోషాల నుంచి విడవబడ్డ మానవుడే శివుడవుతాడు. ఓ బ్రహ్మ, మానవుడు దోషాలని నాశనం చేసుకునే ఉపాయం చెబుతున్నాను విను. దోష నివారణ జ్ఞానం ద్వారా అవుతుందని కొందరు అంటారు, కానీ అది సిద్ధినివ్వదు. అసలు యోగం లేని జ్ఞానం మోక్షాన్ని ఎలా ఇస్తుంది? అలాగే యోగం కూడా జ్ఞానం లేకుండా మోక్షాన్ని ఇవ్వలేదు. కనుక మోక్షం కోరుకునేవాడు జ్ఞానాన్ని, యోగాన్ని దృఢంగా అభ్యసించాలి. అసలు జ్ఞానానికి సాధనమైన జ్ఞానస్వరూపం ఎలాంటిదో తెలుసుకోవాలి. అసలు జ్ఞానం అంటే ఏది అని మోక్షం కోరేవాడు ముందుగా తెలుసుకోవాలి. అప్పుడే అతడికి పరమపదమైన కైవల్య నిజరూపం తెలుస్తుంది. అన్ని రకాల దోషాలతో చుట్టుకుపోయిన జీవుడు కామం, క్రోధం, భయం అనే దోషాలతో వినిర్ముక్తుడు కాకుండా జ్ఞానాన్ని ఎలా తెలుసుకోగలడు? స్వాత్మ రూపంలాగా జ్ఞానం అనేది పరిపూర్ణమైంది, అలాగే వ్యాపకమైంది కూడా. కామం, క్రోధం లాంటి దోషాలకి నిజంగా స్వరూప భేదం లేదు. ఇక దానికి విధి నిషేధాలు ఎలా ఉంటాయి? వివేకవంతుడైన వాడు ఎప్పుడూ ముక్తుడే అవుతాడు. సంసారం అనే భ్రమ నుంచి తప్పుకున్నవాడవుతాడు. పరబ్రహ్మం అనేది పరిపూర్ణ స్వరూపమైంది, నిత్యమైంది. అంతేకాదు, పూర్ణం, సంకలనం, నిష్కలనం కూడా ఆ పరబ్రహ్మమే. అది స్ఫూర్తి రూపమైనది. కలివల్ల సంసారంలో తిరగటాన్ని పొందింది. నిష్కలం, నిర్మలం, సకలం, ఆకాశం లాంటి ఉత్పత్తి స్థితి సంహారాల స్ఫూర్తి జ్ఞానం లేనిది అయిన పరబ్రహ్మం ఈ రూపాన్ని పొంది, అనగా మానవ రూపాన్ని పొంది ఎలా మోహసాగరంలో మునుగుతుందో, విద్యని అనగా జ్ఞానాన్ని వదిలిపెట్టి మాటిమాటికి సంసారంలో పడుతుందో, సంసారులు ఎలాగైతే సుఖదుఖాది మోహంతో ఉంటారో అదేవిధంగా జ్ఞాని అయినవాడు కూడా వాసనారహితులై ఉంటారు. వాళ్ళిద్దరికీ ఎలాంటి విశేషం లేదు. సంసార భావన ఇద్దరికీ సమానంగానే ఉంటుంది. ఇదే జ్ఞానం. ఇలాంటి జ్ఞానం తెలిస్తే ఇక అజ్ఞానం ఎలా ఉంటుంది? ఎంత జ్ఞాననిష్ఠుడైనా, ధర్మజ్ఞుడైనా, ఇంద్రియాలని జయించిన వాడైనా, విరక్తుడైన శరీరం ఉన్నప్పుడు యోగం లేకుండా మోక్షం పొందలేడు. శరీరాన్ని ధరించిన వారు అపక్యులు, పరిపక్యులు అని 2 విధాలుగా ఉంటారు. వీరిలో యోగహీనులు అపక్యులైతే, యోగం ఉన్నవారు పరిపక్యులవుతారు. యోగాగ్ని వల్ల శరీరం మొత్తం శోకరహితమైన అజడంగా మారుతుంది. మట్టిమయమైన జడం, అపక్వం అనేవి ఎప్పుడు దుఃఖాన్నిస్తాయని తెలుసుకోవాలి. ధ్యానం చేసిన వాడైనా సరే ఇంద్రియాలతో వివసుడైపోతాడు. అతడు ఆ ఇంద్రియాలను గట్టిగా నియమించినా, నిగ్రహించినా కూడా ఇతరమైన వాటిలో బాధించబడతాడు. శీతోష్ణాలు, సుఖదుఖాలు, మానసిక వ్యాధులు, ఇంకా వివిధ రకాల జీవనాలు, శస్త్రాస్త్రాలు,
జలం, గాలి లాంటి వాటి చేత బాధించబడతాడు. వీటి వల్ల ముందు అతడి శరీరం బాధించబడుతుంది. దాంతో మనస్సు క్షోభిస్తుంది. అలాగే ప్రాణాపాయ సమయంలో వాయువు క్షోభిస్తుంది. అప్పుడు ఎన్నో దుఃఖాలతో నిండిపోయిన చిత్తం క్షోభిస్తుంది. శరీరం వదిలేసే సమయంలో మనిషి దేని గురించి భావిస్తాడో ఆ రూపంతోనే జీవుడవుతాడు. ఈ విధంగా జన్మ ఉంటుంది. శరీరం వదిలేశాక అనగా మరణించాక వచ్చే జన్మ ఏది అన్న విషయాన్ని మానవులు తెలుసుకోలేరు. జ్ఞాన వైరాగ్యాలనేవి జీవుడికి కేవలం శ్రమ మాత్రమే. శరీరాన్ని అంటుకున్న చీమ ఏదో ఆలోచిస్తూ ఆ శరీరం నుంచి జారిపడ్డట్టుగా తేళ్లతో నిండిన దుష్టజీవుడు సుఖపడడు కదా, ఇక మరణించాక ఎలా సుఖపడతాడు? కనుక మిథ్యా తర్కంతో నిండిన వాళ్ళు ఈ విషయాన్ని గ్రహించరు. ఎవరికైనా సరే అహంకారం ఎప్పుడు నశిస్తుందో అప్పుడే ఈ శరీరం కూడా నశిస్తుంది. ఇక వ్యాధులు కూడా నశిస్తాయని ప్రత్యేకంగా చెప్పేదేముంది? నీళ్లు, అగ్ని, శస్త్రాలతో గాయాలు వంటి వాటితో బాధ ఎవడకుండదు? మనిషిలో నిండిన అహంకారం ఎప్పుడైతే క్షీణిస్తుందో అప్పుడే రోగాలన్నీ నశిస్తాయి. లోకంలో కారణం లేకుండా కార్యం ఉండదు కదా, అలాగే అహంకారం లేకుండా శరీరంలో దుఃఖం ఎలా ఉంటుంది? సామాన్య జనులంతా శరీరంతో జయించబడ్డారు. అయితే యోగులతో శరీరం జయించబడింది కనుక సుఖదుఖాల ఫలం యోగులకు ఉండదు. ఎవడైతే ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని, కామక్రోధాలని జయిస్తాడో అలాంటి వాడు అన్నీ జయించిన వాడు అవుతాడు. అతడు దేని చేత బాధించబడడు. పంచమహాభూతాలు, భూతతత్వాలు క్రమంగా సంహరించబడ్డాయి. సప్తధాతువులతో నిండిన ఈ శరీరం యోగాగ్నితో దగ్ధమైపోయింది. యోగదేహం ఎంతో బలవంతమైంది. అది దేవతల చేత కూడా గుర్తించబడదు. పరాత్మ అనేది ఎలాంటి భేదబంధాలు లేనిది, నానాశక్తి ధరమైనది. శరీరం అనేది ఆకాశంలాగా ఉంటుంది. అంతేకాదు అది ఆకాశం కన్నా నిర్మలమైనది. ఇంకా అది సూక్ష్మం కన్నా సూక్ష్మం, దృశ్యం స్థూలం కన్నా స్థూలం, జడమైన దానికన్నా జడమైనది. ఇచ్ఛారూపుడైన యోగేంద్రుడు స్వతంత్రుడు, అజరామరుడు, ముల్లోకాల్లో ఎక్కడో ఒకచోట క్రీడిస్తూ ఉంటాడు. అలా అచింత్య శక్తి కలిగిన యోగి ఎన్నో రూపాలని ధరించగలడు. అలాగే తాను ధరించిన రూపాలని ఉపసంహరించుకోనూ గలడు. అతడికున్న యోగబలంతో మరణించడు. ఈ యోగి శివుడితోనే మృతి పొందేవాడు కనుక మృతి చెందిన వాడికి ఇక మరణం ఎలా ఉంటుంది? అందరూ ఎక్కడ మరణిస్తారో అక్కడ యోగి జీవిస్తాడు. మూర్ఖుడు ఎక్కడ జీవించి ఉంటాడో అక్కడ యోగి మరణించి ఉంటాడు. యోగికి కర్తవ్యం లేదు. చేసిన పనుల వల్ల అతడు లిప్తుడు కాడు. జీవన్ముక్తుడిగా ఎప్పుడూ స్వచ్ఛంగా అన్ని దోషాలను వదిలేసి ఉంటాడు. వైరాగ్యంతో ఉన్న మరికొందరు జ్ఞానులు కూడా శరీరంతో జయించబడ్డారు. కేవలం మాంసం ముద్దలుగా కుచితమైన శరీరంతో ఉన్న వీళ్ళు యోగులతో ఎలా సమానమవుతారు? జ్ఞానులైన వాళ్ళు శరీరం వదిలేశాక పుణ్యపాప ఫలాల్ని పొందుతారు. ఇలా పొందిన వాళ్ళు ఆయా కర్మఫలాల్ని అనుభవించాక తిరిగి ఎలా జ్ఞానులవుతారు? అయితే జ్ఞాని తన పుణ్యఫలం వల్ల ఒక సిద్ధుడితో సాంగత్యం ఏర్పడుతుంది. అప్పుడు ఆయన అనుగ్రహంతో ఆ జ్ఞాని యోగి అవుతాడు. యోగి అయిన వెంటనే అతడికి సంసారం నశిస్తుంది. యోగి కాకపోతే నశించదు. ఇది శివుడి మాట. కనుక ఓ బ్రహ్మదేవ, యోగం లేకుండా జ్ఞానం మోక్షాన్నివ్వదు. అలాగే జ్ఞానం లేకుండా యోగం కూడా సిద్ధించదు. ఎన్నో జన్మల జ్ఞానం వల్లనే మానవుడికి యోగం లభిస్తుంది. యోగం వల్ల ఒక్క జన్మలోనే జ్ఞానం కలుగుతుంది. కనుక యోగం కన్నా గొప్పది మరొకటి లేదు. ఈ యోగం మోక్ష ప్రధానమైనది. బాగా విచారణ చేసి నేను ముక్తిని పొందాను అని రోజు అనుకున్నంత మాత్రాన ఎవడైనా తక్షణమే ముక్తిని పొందుతాడా? ఎన్నో జన్మల తరువాత కేవలం యోగం వల్లనే ముక్తి పొందుతాడు. ఒకసారి యోగం వల్ల ముక్తి పొందిన వాడికి తిరిగి జన్మలనేవి ఉండవు. శరీరంలోని ప్రాణ అపాన వాయువుల కలయిక సూర్యచంద్రుల కలయిక లాంటిది. సప్తధాతువులతో నిండిన శరీరాన్ని యోగాగ్నితో రగిలింపచేయాలి. అలా చేసిన వాడికి వ్యాధులన్నీ నశిస్తాయి. అలా నశించిన అతడు పరమాకాశ రూపుడైన శరీరంలో నిలుస్తాడు. ఇన్ని మాటలెందుకు? అసలు అతడికి మరణమే ఉండదు. అతడు దగ్ధమైన కర్పూరంలా లోకంలో శరీరంతో కనబడతాడు. ప్రాణంతో కూడిన చిత్తం సకల జీవులలో ఉంటుంది. తాడుతో కట్టిన పక్షిలాగా మనస్సు ఉంటుంది. యోగి మనస్సు ఎన్ని విచారణలు చేసినా వేటి వల్ల అది బాధించబడదు. మనసును జయించటానికి తగిన మార్గం ప్రాణాయామమే గాని మరొకటి కాదు. తర్కాలు చేయటంతో, మాటలతో, శాస్త్రాలతో, యుక్తులతో, మంత్రాలతో, ఔషధాలతో ప్రాణం వశం కాదు. అది కేవలం సిద్ధి ద్వారా మాత్రమే వశమవుతుంది. కనుక ఆ ఉపాయం ద్వారా యోగ మార్గంలోకి ప్రవేశించాలి. ఖండజ్ఞానం వల్ల ఎక్కువ బాధ కలుగుతుంది. వాయువుని జయించకుండా ఎవడైతే అజ్ఞానంతో యోగుల యోగాన్ని కోరుకుంటాడో అతడు పచ్చి అనగా కాల్చని మట్టి కొండ మీద కూర్చొని సముద్రాన్ని ఈదాలనుకునేవాడే అవుతాడు. ఎవడి ప్రాణం అతడు అనగా సాధకుడు జీవించి ఉండగానే లీనమవుతుందో వాడి పిండం పడలేదు.
అతడి చిత్తం దోషాలతో బాధించబడుతుంది. అయితే అతడి పరిశుద్ధ చిత్తంలో ఆత్మజ్ఞాన అనేది దివ్యంగా ప్రకాశిస్తుంది. కనుక యోగ మార్గం ద్వారా ఒక్క జన్మలోనే జ్ఞానం కలుగుతుంది. అందుకే సాధకుడు ముందుగా యోగాన్నే అభ్యసించాలి. మోక్షం కోరుకునే వాళ్ళు దాన్ని సాధించాలంటే ప్రాణాన్ని జయించాలి. యోగం కన్నా పరమపుణ్యమైనది, పరమశివమైనది, సూక్ష్మమైనది మరొకటి లేదు. ప్రాణానికి అపానానికి, రజస్సుకి రేతస్సుకి, సూర్యుడికి చంద్రుడికి, జీవాత్మ పరమాత్మలకి ఇలా ద్వంద్వాలకు కలిగే సంయోగాన్ని యోగం అంటారు. ఇక నీకు అన్ని జ్ఞానాలలో ఉత్తమమైన యోగ శిఖను గురించి చెబుతున్నాను. మంత్రాన్ని బాగా ధ్యానం చేసిన వాడికి గొంతు వణుకుతుంది. పద్మాసనం లేదా తనకి వీలైన ఏదో ఒక ఆసనం వేసుకొని కూర్చుని తన నాసికాగ్రం మీద దృష్టిని నిలిపి కాళ్ళు చేతులు పట్టుకుని మనస్సును ఎటూ వెళ్లకుండా నిగ్రహించాలి. ఓంకారాన్ని ధ్యానించాలి. ప్రాజ్ఞుడైన వాడు పరమేశ్వరుడిని ఎప్పుడూ ధ్యానిస్తూనే ఉంటాడు. కేవలం ఒక స్తంభం, 9 ద్వారాలు, 3 స్థూణాలు, 5 దేవతలు కలిగిన ఈ శరీరంతో గాని, స్తంభం మీద గాని బుద్ధివంతుడైన వాడెవడూ లక్ష్యాన్ని ఉంచడు. సూర్యమండలాకారంలో అగ్నిజ్వాలలతో వ్యాకులమైన వాడి మధ్యలో ఉన్న అగ్నిని దీపంగా, వత్తిలాగా ప్రజ్వలింపజేయాలి. దీపశిఖ ఎంత ప్రమాణంలో ఉంటుందో పరమేశ్వరుడు కూడా అంతే ప్రమాణంలో ఉంటాడు. యోగులు యోగాభ్యాసం చేయటం ద్వారా సూర్యమండలాన్ని భేదిస్తారు. రెండోది పరిశుభ్రమైన సుషుమ్నా ద్వారంలో సమర్పించబడింది. కపాల సంపుటాన్ని పానం చేసిన తరువాతే ఆ పరమపదం చూడబడుతుంది. తరువాత ఆ జీవి అలసత్వం వల్ల లేక ప్రమాదం వల్ల దాన్ని ధ్యానించడం మొదలు పెడతాడు. ఇలా 3 లోకాల్లో అతడు ధ్యానం చేస్తుంటేనే పుణ్య సంపద పొందుతాడు. అలా పుణ్యాన్ని పొందినవాడు నాచే సంక్షేపించ చెప్పబడ్డ యోగాన్ని కూడా పొందినవాడై పరమేశ్వరుడిని తెలుసుకుంటాడు. ఎన్నో జన్మలు గడిచాక ఎప్పుడైతే పాపం నశిస్తుందో అప్పుడే ఆ సాధకుడికి యోగం ద్వారా సంసార ఛేదనాన్ని చూస్తాడు. ఇప్పుడు నీకు యోగాభ్యాస లక్షణాల గురించి చెబుతున్నాను విను. ఎవడికి ప్రాణం సిద్ధిస్తుందో అతడు తన గురువుని ఎప్పుడూ సేవించాలి. గురుముఖత యోగాన్ని నేర్చుకుని వారి అనుగ్రహంతో ప్రాణాన్ని జయించాలి. యోగి ధరించే వస్త్రం 4 అంగుళాల వెడల్పు, 12 అంగుళాల పొడవుతో ఉండాలి. అది మెత్తగా తెల్లగా ఉండాలి. శక్తితో బాగా చలనాన్ని యుక్తిగా చేస్తూ వాయువుని దృఢంగా నిరోధించాలి. లోపల రుజువుగా చుట్టుకున్న కుండలిని శక్తిని 8 విధాలుగా చేయాలి. పాయువు అనగా గుదంని అకుంచనం చేసి లోపలున్న కుండలిని శక్తిని జలింపచేయాలి. అలా చేసిన వాడికి మృత్యువు మీద పడినా ఎలాంటి భయం కలగదు. అది పరమరహస్యం. నీకే చెప్పబడింది. సాధకుడు నిత్యం వజ్రాసనంలో కూర్చుని ఊర్ధ్వ అకుంచనాన్ని అభ్యసించాలి. అప్పుడు పైకి లాగబడ్డ గాలి ప్రజ్వరిల్లిన అగ్ని లోపలున్న కుండలిని శక్తిని దహిస్తుంది. అలా అగ్నితో దహించబడ్డ ఆ కుండలిని శక్తిని సుషుమ్నా వదనానంతరంలో ఉన్న చంద్రఖండంలోకి ప్రవేశిస్తుంది. తరువాత అగ్ని వాయువుతో అగ్నితో సహా లోపలున్న బ్రహ్మగ్రంథిని భేదిస్తుంది. ఆ తరువాత విష్ణుగ్రంథిని, రుద్రగ్రంథిని కూడా భేదిస్తుంది. తరువాత కుంభకంతో మాటిమాటికి గాలిని పూరించి సూర్యభేదనాన్ని, ఉజ్జాయి, శీతలిని అభ్యసించాలి. ఇలా బంధత్రయ సహితంగా 4 కుంభకాలు అవుతాయి. బంధత్రయంతో కూడుకుంటే అది కేవలం ప్రాప్తికి కారకమవుతుంది. దీని లక్షణం గురించి సంక్షేపంగా చెబుతున్నా విను. సాధకుడు ఎవరూ లేని ఏకాంత ప్రదేశానికి వెళ్ళి లఘువుగా భోజనం చేసి ఎంతో ధైర్యం కలిగి ప్రాణాది రూపం, అమృతమయం, పరమార్థతత్వం, సంసార రోగహరమైన అద్వితీయ ఔషధాన్ని సేవించాలి. యోగాభ్యాసం చేసే యోగి సూర్యనాడితో గాలిని బాగా పీల్చి యథాశక్తి కుంభకం చేసి తిరిగి ఆ వాయువుని చంద్రనాడి ద్వారా రేచకం చేయాలి. ఈ ప్రాణాయామం కడుపులో ఉండే ఎన్నో రోగాల్ని పోగొడుతుంది, క్రిమిదోషాల్ని నశింపజేస్తుంది. దీన్నే నిరంతరం చేస్తుంటే దాన్ని సూర్యభేదనం అంటారు. 2 నాడులతో అనగా సూర్య చంద్ర గాలిని బాగా పీల్చి లోపలున్న కుండలిని ప్రక్కన ఉంచాలి, అనగా ఉదరం మీద ధారణ చేయాలి. తరువాత ఇడానాడితో రేచనం చేయాలి. ఇది కంఠంలో ఉన్న కషాది దోషాల్ని పోగొట్టి శరీరాన్ని వృద్ధి చేస్తుంది, నాడుల్లో జలాన్ని పోగొడుతుంది, అలాగే ధాతుగత దోషాలని కూడా సరిచేస్తుంది. ఇక ఉజ్జాయి కుంభకాన్ని నిలబడి కూడా చేయవచ్చు. నోటితో గాలిని బాగా పీల్చి దాన్ని ముక్కు రంధ్రాల ద్వారా బయటికి వదలాలి. దీన్ని శీతలి ప్రాణాయామం అంటారు. ఇది అతి ఆకలిని, పైత్యాన్ని, దాహాన్ని పోగొడుతుంది. లోహకారుడు కిత్తిని ఊదే విధంగా ఎంతో వేగంగా గాలిని పూరించి తిరిగి వెంటనే దాన్ని రేచనం చేయాలి. ఇలా శ్రమ కలిగినంత వరకు చేయాలి. సూర్యనాడి ద్వారా శరీరానికి శ్రమ కలిగేంతగా వాయువును పూరించి కంఠాన్ని వంచి కొద్దిసేపు కుంభించి తిరిగి ఆ గాలిని చంద్రనాడి ద్వారా రేచకం చేయాలి. ఈ విధంగా చేసే ప్రాణాయామం
వాత పిత్త శ్లేష్మాల్ని హరించి శరీరాగ్నిని వృద్ధి చేస్తుంది, కుండలిని జాగృతం చేస్తుంది, వక్రదోషాల్ని పోగొట్టి శుభాన్ని ఇస్తుంది. ఎంతో సుఖమైనది. బ్రహ్మనాడి ముఖంలో ఉన్న కషాది విషాల్ని నాశనం చేస్తుంది. బాగా బంధం చేయటం వల్ల ఇది గ్రంథత్రయాన్ని భేదిస్తుంది. దీన్నే భస్త్రకుంభకం అంటారు. ఇది విశేషంగా యోగులు చేయదగింది. ఇక నీకు బంధత్రయం గురించి క్రమంగా చెబుతున్నా విను. బంధత్రయాన్ని నిత్యం చేసిన వాడికి వాయుజయం కలుగుతుంది. 4 విధాలుగా చెప్పిన కుంభకం బాగా సిద్ధించిన తర్వాత సాధకుడు నేను చెప్పబోయే బంధత్రయాన్ని ఆచరించాలి. బంధాలు 3. 1 మూలబంధం, 2 ఉడ్డియాన బంధం, 4 జాలాంధర బంధం. వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? సాధకుడు తన గుద భాగాన్ని మడమతో బాగా నొక్కి బలం కొద్దీ గాలిని లోపలికి గుదం ద్వారా ఆకుంచనం చేయాలి, అనగా లోపలికి లాగాలి. అలా గాలి మాటిమాటికి పైకి వచ్చేలా చేయాలి. ఇలా చేస్తుంటే ప్రాణాపానాలు, నాదబిందువులు మూలబంధంతో ఏకమై సాధకుడు యోగసిద్ధిని పొందుతాడు. సందేహమేమీ లేదు. తరువాత కుంభకం చివరిలో రేచకం చేసినప్పుడు ఉడ్డియాన బంధం చేయాలి. ఈ బంధం వల్ల లోపలున్న సుషుమ్నా నాడి పైకి లేస్తుంది కాబట్టి దీన్ని ఉడ్డియాన బంధం అంటారు. దీన్ని గురువు ద్వారా చెప్పించుకొని నిత్యం ఆచరిస్తూ ఉంటే అలసత్వం పోయి వృద్ధుడు కూడా యువకుడవుతాడు. సాధకుడు తన నాభికి పైభాగంలో, క్రింది భాగంలో ప్రయత్నించి ప్రాణాన్ని అనగా గాలిని ఉంచాలి. ఇలా 6 నెలలు చేయగలిగితే మృత్యువును కూడా జయించవచ్చు. ఇక పూరకం చివరి అనగా గాలిని పూరించిన తరువాత జాలంధర బంధాన్ని వేయాలి. ఇలా కంఠాన్ని సంకోచింపజేసి దాన్ని గుండె మీద బాగా గట్టిగా పట్టి ఉంచాలి. తద్వారా వాయు నిరోధం కలుగుతుంది. ఇదే జాలంధర బంధం. ఇది అమృతప్యాయనం చేస్తుంది. దీనివల్ల ప్రాణం బ్రహ్మనాడిని చేరుకుంటుంది. యోగాభ్యాసపరుడు వజ్రాసనంలో కూర్చొని కుండలిని శక్తిని కదిపి భస్త్రి మధ్యలో ఉన్న కుండలిని పైకి లేపాలి. అప్పుడు కాల్చిన ఇనుము ఓచుతో బ్రద్దలు కొడితే వెదురు కనుపులు పగిలినట్టు వెన్నపూస గ్రంథులు గాలితో భేదించబడతాయి. చీమ తగిలితే వచ్చే దురద లాంటిది అక్కడ కలుగుతుంది. ఈ విధంగా అభ్యాసం చేస్తుంటే గాలి వల్ల ఎప్పుడూ దురద కలిగినట్టుగా ఉంటుంది. ఆ విధంగా పైకి లేచిన కుండలిని లోపలున్న రుద్రగ్రంథిని భేదించి శివాత్మకాన్ని పొందుతుంది. చంద్రసూర్య నాడుల్ని సమం చేయగా ఆ రెండిటికి యోగం కలుగుతుంది. అలాగే గ్రంథి త్రయాన్ని భేదించటం వల్ల గుణత్రయాతీతం అవుతుంది. శివశక్తుల సంయోగం వల్ల పరమమైన స్థితి కలుగుతుంది. ఏనుగు తొండంతో నీళ్లు తాగినట్టుగా సుషుమ్నా నాడి వజ్రాసనంలో గాలిని తాగుతుంది. వజ్రదండం నుండి పుట్టిన మణులు మొత్తం 21. అవన్నీ సుషుమ్నా నాడిలో దారంతో గుచ్చినట్టుగా ఉంటాయి. ఇలా విశ్వరూపిణి అయిన సుషుమ్ని నాడి మోక్ష మార్గంలో ప్రతిష్ఠితమై ఉంది. చంద్రసూర్య నాడులు బంధనం వల్ల కాలం ఆగిపోయేలా పూరించి కుంభించిన వాయువు సాధకుడిలో నుంచి బయటకు పోదు. మళ్ళీ అదే పశ్చిమం ద్వారం నుంచి పూరించబడ్డ వాయువు ఆ ద్వారాల వల్ల కొద్దిగా కుంభకత్వాన్ని పొందుతుంది. అలా ఆ వాయువు పశ్చిమ ద్వారం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకి ప్రవేశిస్తుంది. తిరిగి అదే రేచించబడి క్షీణిస్తుంది, పూరించబడి పెరుగుతుంది. శరీరంతో కూడిన మనస్సు ఎక్కడ పుట్టిందో అక్కడే యోగి తన యోగంతో దాన్ని లీనం చేస్తాడు. అలా చేసిన వాడే నిరహంకారుడైన ముక్తుడు, సుఖవంతుడు. అలాంటి వారిని పిండపాతులైన వాళ్ళు తెలుసుకోలేరు. ఇక్కడ చిత్తం నాశనమైతే వాయునాశనం కూడా అయినట్టే. అలా కాకపోతే ఆ సాధకుడికి శాస్త్రం లేదు, ఆత్మప్రతీతి లేదు, గురువు లేడు, చివరికి మోక్షం కూడా లేదు. జలగ మనిషి రక్తాన్ని బాగా తాగినట్టు నిరంతర అభ్యాసం వల్ల బ్రహ్మనాడి శరీరంలోని ధాతువులన్నిటినీ ఆకర్షిస్తుంది. నిత్యం ఆనందంగా దీన్ని అభ్యసించటం వల్ల చిత్తం లీనమవుతుంది. బిందువు జారిపోదు. రేచక పూరకాలని వదిలిపెట్టి వాయువుతో స్థిరంగా నిలబడితే అనగా కేవల కుంభకం లోపల నుంచి అనేక నాదాలు వినబడతాయి. చంద్రమండలం స్రవిస్తుంది. ఆకలి దప్పికలు సర్వదోషాలు నశిస్తాయి. సాధకుడు అప్పుడు కేవలం సచ్చిదానంద స్వరూప స్థితిని పొందుతాడు. నీ మీద ప్రీతితోనే నీకు ఈ అభ్యాస లక్షణాలని గురించి చెబుతున్నాను. మంత్రం, లయం, హఠం, రాజయోగం ఇవన్నీ యోగంలోని అంతర్భాగాలే. ఒక్కటే మహాయోగం. అది 4 విధాలుగా చెప్పబడుతుంది. హాకారంతో వెలుపలికి వెళ్ళి సకారంతో తిరిగి లోపలికి ప్రవేశిస్తుంది. ఇదే హంస మంత్రం. శ్వాసరూపంలో ప్రతి జీవి ఈ మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉంటుంది. గురు ప్రబోధంతో ఈ మంత్రజపం సుషుమ్నలో విపరీతంగా ఉంటుంది. ఇదే హంస మంత్రం. సోహం సోహం అని మంత్రయోగంలో ఉదహరించబడింది. ఈ సోహం మంత్రయోగం వల్ల పశ్చిమ ద్వారంలో ప్రతీతి కలుగుతుంది. ఇక్కడ హాకారంతో సూర్యుడు, సకారంతో చంద్రుడు చెప్పబడుతున్నారు. ఈ సూర్యచంద్రులకి ఏకత్వం కలగటమే హఠయోగం. హఠయోగం చేసేవారికి అన్ని దోషాల వల్ల కలిగిన జాడ్యం అంటదు.
క్షేత్రజ్ఞుడికి పరమాత్మకి ఐక్యం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే సాధకుడికి చిత్తం లయమవుతుంది. అలా లయయోగం కలగగానే వాయువు స్థిరమవుతుంది. లయం వల్ల సాధకుడికి పరమపదమైన స్వాత్మానంద సుఖాన్ని పొందుతాడు. మహాక్షేత్రమైన యోని మధ్యలో మంకెని పువ్వుల ఎర్రటి రజస్సు అన్ని జీవుల్లో ఉంటుంది. అది దేవీ తత్వమైనది. ఆ రాజయోగం వల్ల అణిమాది అష్టసిద్ధులు ప్రకాశిస్తాయి. యోగ చతుష్కం అంటే ప్రాణాపాన సమాయోగం అని తెలుసుకోవాలి. ఓ బ్రహ్మదేవ, ఇది నీకు సంక్షేపంగా చెప్పాను. శివుడినైనా నా మాట ఎప్పుడూ వృధా కాదు. అభ్యాసం వల్ల క్రమంగా ఫలితం లభిస్తుంది తప్ప మరో విధంగా రాదు. ఒకే శరీరంలో చేసే నిరంతర యోగాభ్యాసం వల్ల చిరకాలానికి సాధకుడికి ముక్తి లభిస్తుంది. దీన్ని మర్కట క్రమం అంటారు. యోగసిద్ధి కలగకుండా శరీరం నశిస్తే పూర్వవాసనల ప్రభావంతో ఆ యోగి మరో శరీరాన్ని పొందుతాడు. తర్వాత జన్మలో గత జన్మ పుణ్యఫలం వల్ల సిద్ధుడైన గురువుని పొంది పశ్చిమ ద్వార మార్గం ద్వారా త్వరగా ఫలాన్ని అందుకుంటాడు. ఆ సాధకుడికి పూర్వజన్మ అభ్యాసం వల్ల ప్రస్తుత జన్మలో సాధన వేగంగా ఫలిస్తుంది. ఇదే తెలుసుకోవాల్సిన విషయం. దీన్ని కాకా మార్గం అంటారు. ఈ కాకా మతం కన్నా వేరేదేదీ లేదు. ఇక అభ్యాసం అనేది దీనికన్నా గొప్పది. దీనివల్ల ముక్తి లభిస్తుంది. శివుడి మాట వృధా కాదు. హఠయోగ క్రమం వల్ల జీవలయాది కాల పరమావధి పశ్చిమంగా కాకపోతే మోక్ష మార్గం ఉండదు. హఠయోగం వల్ల ముందు రోగాలు నశిస్తాయి, శరీరంలో జాడ్యం పోతుంది. అప్పుడు చంద్రుడు సమరసమై అవిచ్ఛిన్నంగా వర్షిస్తాడు. అగ్నివాయువులు శరీరంలోని అన్ని ధాతువుల్ని సంగ్రహిస్తాయి. అప్పుడు శరీరంలో ఎన్నో రకాల నాదాలు పుడతాయి. శరీరం మృదువుగా మారుతుంది. సృష్ట్యాది జాడ్యాన్ని జయించిన ఆ సాధకుడు కేచరుడవుతాడు. సర్వజ్ఞుడై కామరూపంతో వాయువేగాన్ని పొందుతాడు. అలా అతడు ముల్లోకాలలో క్రీడించి ఆనందిస్తాడు. అతడికి సమస్త సిద్ధులు కలుగుతాయి. కర్పూరం కరిగిపోతూ ఉంటే ఇక దానిలో కాఠిన్యం ఎక్కడుంటుంది? అలాగే అహంకారం క్షీణించిపోతే శరీరంలో కూడా కాఠిన్యం ఎందుకుంటుంది? యోగసిద్ధి పొందినవాడు స్వతంత్రుడై అనంత రూపాలు కలిగినవాడు జీవన్ముక్తుడు అవుతాడు. బ్రహ్మదేవ, లోకంలో సిద్ధులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి కల్పితాలు, రెండు అకల్పితాలు అని. రస ఓషధి క్రియల వల్ల మంత్రాభ్యాసం వల్ల లభించే సిద్ధులు కల్పితాలు. సాధనాల ద్వారా కలిగిన ఆకారమైన సిద్ధులు అల్పమైనవి, అనిత్యమైనవి. ఎలాంటి సాధనాలు లేకుండా కలిగే సిద్ధులు అకల్పితాలు. అవి ఉత్తమ సిద్ధులు. స్వాత్మయోగంలో ఏకనిష్ఠులైన వారికి స్వాతంత్ర్యం వల్ల ఈశ్వర ప్రీతికరమైన ఏ సిద్ధులు కలుగుతాయో వాటిని కల్పనారహిత సిద్ధులు అంటారు. ఈ సిద్ధులు మహావీర్యాలుగా, ఇచ్ఛారూపాలుగా, స్వయోగజాలుగా ఉంటాయి. ఇవి వాసనారహితులకి చాలా కాలానికి లభిస్తాయి. ఈ మహాయోగాలన్నీ అవ్యయమైన పరమాత్మ పదంలో గోప్యంగా ఉంటాయి. నిజమైన యోగసిద్ధుడి లక్షణం ఎలా ఉంటుందంటే అతడు ఏ సిద్ధుల్ని ప్రదర్శించకుండా గుప్తంగా ఉంటాడు. దారిని పోయే బాటసారులతో ఆకాశాన్ని ఉద్దేశిస్తూ ఎన్నో తీర్థాలు చూడబడ్డట్టుగా ఎన్నో రకాల సిద్ధులు లాభాలాభాలని పట్టించుకొని వాడికి స్వయంగానే కలుగుతాయి. యోగ మార్గంలో ఇలాంటి సిద్ధులు ఉంటాయి. బంగారం గుణాన్ని స్వర్ణకారుడు గీటిరాయి మీద గీసి నిర్ధారించుకున్నట్టుగా సిద్ధులు కలగటాన్ని చూసి ఆ యోగి జీవన్ముక్తుడిగా గుర్తించాలి. అతడిలో ఉండే అలౌకిక గుణం ఏదో ఒక రోజు తప్పకుండా కనిపిస్తుంది. సిద్ధులు ఏవీ లేనివాడిని బద్ధుడిగా గుర్తించాలి. అతడు అజరామర శరీరం కలిగినవాడు, జీవన్ముక్తుడు. బ్రహ్మదేవ, లోకంలో ఎన్నో పశువులు, కోళ్ళు, మరెన్నో కీటకాలు కూడా చనిపోతున్నాయి. అలాంటి వాటికి శరీర పతనం వల్ల ముక్తి కలుగుతుందా? అసలు ప్రాణం బయటికి పోకుండా శరీరం ఎలా పడిపోతుంది? శరీరం పడిపోవటం వల్ల కలిగే ముక్తి కాదు, అది కేవలం చంపబడటమే. నీళ్లలో ఉప్పులాగా శరీరం బ్రహ్మతత్వాన్ని పొందినప్పుడు, అలాగా అన్యత్వాన్ని పొందినప్పుడు మాత్రమే జీవుడు ముక్తుడని చెప్పబడతాడు. బ్రహ్మదేవత్వాన్ని పొందినవాడికి శరీరాలు, ఇంద్రియాలు ఇవన్నీ కేవలం నీరు బుడగలు లాంటివి. మానవ శరీరం 10 ద్వారాలతో ఉన్న ఒక పురం, 10 నాడులున్న ఒక మహామార్గం. అది 10 రకాల వాయువులతో వ్యాపించబడింది, 10 ఇంద్రియాలతో కూడుకుంది, 6 ఆధారాలతో కప్పబడింది, 6 రకాల అన్వయాలనే మహావనాలతో ఉన్నది. 4 పీఠాలు అందులో ఉన్నాయి. 4 ఆమ్నాయాలతో అది వెలుగొందేది. బంధనాదాలు మహాలింగంగా కలిగింది. శివశక్తులకి అధిష్టానంగా ఉంటుంది. అందుకే సకల జీవులకి వారి శరీరమే ఒక శివాలయం అని చెప్పబడింది. మనిషి శరీరంలో గుదానికి, మేఢ్రానికి అనగా శిష్ణం మధ్య భాగంలో త్రికోణాకారంగా మూలాధారం ఉంటుంది. అది జీవరూపుడైన శివుడి స్థానమని చెబుతారు. అక్కడే కుండలిని మహాశక్తి ప్రతిష్ఠితమై ఉంది. దేని నుంచి వాయువు పుడుతుందో, దేని నుంచి అగ్ని బయలుదేరుతుందో, బిందువు కలుగుతుందో, నాదం హంస దేని నుంచి పుడుతుందో, మనస్సు దేని నుంచి కలుగుతుందో అదే కామరూపం.
కామఫలప్రదమైన పీఠం. మనిషి లింగానికి మూల భాగంలో 6 ఆకులతో ఒక చక్రం ఉంటుంది. దాన్నే స్వాదిష్టానం అంటారు. అలాగే నాభి స్థానంలో మరో చక్రం 10 ఆకులతో ఉంటుంది. అది మణిపూరకం. హృదయ స్థానంలో 12 ఆకులతో ఉండే చక్రం పేరు అనాహతం. దీన్నే పూర్ణగిరి పీఠం అని కూడా అంటారు. కంఠకూపంలో 16 ఆకులతో ఉండే చక్రమే విశుద్ధం. ఇక్కడే జాలంధర పీఠం ఉంది. ఇక కనుబొమ్మల మధ్యప్రదేశంలో 2 ఆకులతో ఆజ్ఞాచక్రం ఉంటుంది. దీని మీద ఉద్యానం అనే మహాపీఠం ప్రతిష్ఠితమై ఉంది. ధరణ్యాదిలో ఉన్నదానికి చతురస్రానికి మధ్య బ్రహ్మ అధిదేవతగా ఉంటాడు. అర్ధచంద్రాకారంలో ఉన్న దానికి విష్ణువు అధిదేవతగా, అగ్ని త్రికోణ మండలానికి రుద్రుడు అధిదేవతగా, వాయుబింబమైన షట్కోణానికి ఈశ్వరుడు అధిదేవతగా, ఆకాశమండలమైన వృత్తానికి సదాశివుడు అధిదేవతగా ఉంటారు. ఇక భూమధ్యంలో నాదరూపం ఉంటుంది. ఇది మనస్సుకు చెందిన మండలం. ద్వితీయోధ్యాయ. ఓ పరమేశ్వర, దేని గురించి తెలుసుకున్న వెంటనే ఖేచరీ సమత్వం కలుగుతుందో అలాంటి యోగమహిమ గురించి వినాలనుకుంటున్నాను అని అడిగాడు బ్రహ్మదేవుడు. శంకరుడు చెబుతున్నాడు, బ్రహ్మ, నేను చెప్పే విషయం చాలా రహస్యంగా ఉంచు. ఎవడైతే 12 సంవత్సరాల పాటు గురు శుశ్రూష చేస్తాడో అలాంటి ఉత్తమ శిష్యుడికి బ్రహ్మచారి అయిన వాడికి మాత్రమే చెప్పదగింది నీవడిగిన విషయం. అలా కాక పాండిత్యం ద్వారా కానీ, ధనలోభం వల్ల కానీ, తెలియకపోవటం వల్ల కానీ ఈ విద్యని ఎవడైనా ఇతరులకు ఇచ్చినా, వారు పుచ్చుకున్నా ఇద్దరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. గురువు ద్వారా దర్శించబడ్డ మూలమంత్రాన్ని శిష్యుడు తన సేవ ద్వారా మాత్రమే గ్రహించాలి. ఎంతో శక్తివంతమైంది, మూలాధారం నుంచి వెలువడింది అయిన ఆ శివశక్తిమయ మంత్రానికి వక్త శ్రోత దొరకటం చాలా కష్టం. దీన్నే నాదలింగ సహిత చిదాత్మకమైన పీఠం అంటారు. ఈ మంత్రం గురించి తెలుసుకున్నవాడు జీవన్ముక్తుడే అవుతాడు. మననం చేయటం వల్ల సాధకుడిని రక్షించేది కాబట్టి అది మంత్రం అని చెప్పబడింది. దీనివల్ల అనిమాది ఐశ్వర్యాలు అతి తక్కువ కాలంలోనే లభిస్తాయి. ఓ బ్రహ్మ, నేను ఆ మంత్రాన్ని అధిష్ఠించి ఉంటాను. అన్ని మంత్రాలకి మూలమైనందువల్ల, మూలాధారం నుంచి పుట్టినందువల్ల, మూల స్వరూప లింగం అవటం వల్ల అది మూలమంత్రమని చెప్పబడుతోంది. ఇంకా అది సూక్ష్మమైనది, కారణమైనది, లయగమనం పరమేశ్వర లక్షణాలతో కూడుకుని ఉన్నది అవటం వల్ల దాన్ని సూక్ష్మలింగం అని కూడా అంటారు. అదే మంత్రం సమస్త ప్రాణులతో ఎప్పుడూ సన్నిహితంగా ఉండటం వల్ల, రూపానికి సూచనగా ఉండటం వల్ల అది సూత్రం అని కూడా చెప్పబడుతోంది. మహామాయ, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే ఏ దివ్య శక్తులతో ఈ విశ్వమంతా ప్రవర్తించబడుతుందో అది అవ్యక్తమైన ఆధార శక్తితో సూక్ష్మమైన కాంతిని కలిగి బిందుపీఠ రూపాలలో ఉంది. ఆ బిందుపీఠాన్ని భేదిస్తూ నాదలింగం ఉంటుంది. ఓ బ్రహ్మదేవ, షణ్ముఖీకరణ ద్వారా, ప్రాణం ద్వారా ఆ నాదలింగం నిరంతరం ఉచ్చరించబడుతూ ఉంటుంది. గురువు చేసిన ఉపదేశం ద్వారా మాత్రమే ఆ మార్గం త్వరగా సాధకుడికి అర్థమవుతుంది. బ్రహ్మ శరీరం స్థూలం, సూక్ష్మం, పరం అని 3 విధాలుగా ఉంటుంది. వీటిలో పంచబ్రహ్మమయమైన రూపం స్థూలం, వైరాజ్యం అని చెప్పబడగా, బీజత్రయాత్మకంగా నాదస్వరూపంగా ఉండేది సూక్ష్మరూపమని, హిరణ్య గర్భుడు పరమైన బ్రహ్మపదమని చెప్పబడింది. సత్యం, సచ్చిదానంద లక్షణం, అప్రమేయం, అనిరుద్దేశ్యం, అవాజ్మాన సగోచరం, శుద్ధం, సూక్ష్మం, నిరాకారం, నిర్వికారం, నిరంజనం, అనంతం, అపరిచ్ఛేదం, అనుపమం, అనామయం అయిన ఆత్మ మంత్రాన్ని సాధకుడు నిత్యం అభ్యసిస్తూ ఉంటే అతడికి పరతత్వం గోచరిస్తుంది. ఇప్పుడు ఆ పరతత్వం అభివ్యక్తం అవటానికి చిహ్నాలైన సిద్ధి మార్గం గురించి చెబుతున్నాను విను. యోగాభ్యాసపరుడైన యోగికి దీపజ్వాల, చంద్రుడు, ఖద్యోతాలు, మెరుపులు, నక్షత్రాలు అనేవి సూక్ష్మ రూపంలో కనిపిస్తుంటాయి. అలాంటి యోగికి అనిమాది సిద్ధులు కూడా అచిరకాలంలోనే లభిస్తాయి. అసలు లోపల నుంచి వినబడే నాదం కన్నా గొప్ప మంత్రం లేదు. అలాగే తన ఆత్మ కన్నా గొప్ప దైవం కూడా లేదు. అనుసంధానం కన్నా మించిన పూజ, తృప్తి కన్నా గొప్పదైన సుఖం కూడా లేదు. సిద్ధి కావాలనుకునేవాడు ఈ విషయాలన్నీ చాలా గోప్యంగా ఉంచాలి. నా భక్తుడైన వాడు దీన్ని గురించి తెలుసుకుని కృతకృత్యుడవుతాడు. లోకంలో ఎవరికైతే దేవుడి మీద భక్తి విశ్వాసాలు ఉంటాయో, అదేవిధంగా గురువు మీద కూడా భక్తి ప్రవృత్తులు ఉంటాయో అలాంటి వాడికి ఈ విషయాలన్నీ అవగతమవుతాయి. తృతీయోధ్యాయ. సిద్ధులకు కారణమైన చిత్ యోగం ఇక్కడ చెప్పబడింది. దేని గురించి తెలుసుకున్నంతనే జన్మబంధాల నుంచి మానవుడు విముక్తి పొందుతాడో అక్షరమైన ఆ పరమానాదాన్నే శబ్దబ్రహ్మ అంటారు. మూలాధారాన్ని పొందిన శక్తి స్వాధారమైంది. బిందు రూపంలో ఉన్నదానిలో నాదం అనేది సూక్ష్మమైన బీజం నుంచి అంకురంలాగా పుడుతుంది. యోగులైన వారు దేని ద్వారా విశ్వాన్ని దర్శిస్తారో దాన్నే పశ్యంతి అంటారు.
బ్రహ్మదేవ, మనిషి హృదయంలో మేఘగర్జన లాంటి శబ్దం వినిపిస్తుంది. దాన్నే మధ్యమ అంటారు. ఇక స్వరం అనే ప్రాణంతో ఉన్న వైఖరి అనేది ప్రసిద్ధమైంది. ఆ వైఖరి నుంచి కాండం ఆకులులాగా ముఖంలోని తాళువు మొదలైన స్థానాల ఒత్తిడి వల్ల ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలు పుడతాయి. ఆ అక్షరాల నుంచి పదాలు, వాక్యాలు పుడతాయి. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, కావ్యాలు, వివిధ రకాల గ్రంథాలన్నీ వాక్యాత్మకాలే. వీటితో పాటు సప్తస్వరాలు, గేయాలు లాంటివి కూడా ఆ నాదం నుంచే పుట్టాయి. వాక్కు రూపంలో ఉండేది ఈ సరస్వతీదేవి. సకల భూతాల గుహని అనగా హృదయాన్ని ఆశ్రయించి ఉంది. అగ్నితో కూడిన వాయువు ద్వారా మెల్లమెల్లగా ప్రేరేపించబడిన వైఖరి పదాలుగా, వాక్యాలుగా మార్పు చెందుతుంది. ఏ యోగి అయితే ఈ వైఖరి శక్తిని తన ఆత్మలో దర్శిస్తాడో అతడికి సరస్వతి అనుగ్రహం వల్ల వాక్శుద్ధి లభిస్తుంది. స్వయంగా అతడు వేదశాస్త్రాలకు కర్త అవుతాడు. బిందువు, నాదం, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఇంద్రియాలు ఇవన్నీ ఎక్కడ లయమవుతాయో, మనస్సు కూడా ఎక్కడ లీనమవుతుందో, దేన్ని పొందినవాడు ఇక చాలు, ఇంతకు మించింది లేదని అనుకుంటాడో, దేనిలో ఉండటం వల్ల తాను ఎలాంటి దుఃఖాలకు చెల్లించడో, యోగం ద్వారా నిరోధించబడ్డ మనసు ఎక్కడ విశ్రాంతి పొందుతుందో, ఎక్కడ ఆత్మ ఆత్మతోనే చూస్తూ ఆ ఆత్మలోనే సంతోషాన్ని పొందుతుందో, ఏది బుద్ధికి గ్రాహ్యం, అతీంద్రమైన అత్యంతిక సుఖమో దాన్నే క్షరాక్షరతీతం, అనక్షరం అని చెబుతారు. ఇక్కడ సూత్రాత్మ అయినవాడు అక్షరుడు కాగా సకల భూతాలు క్షరాలుగా అనగా నశించేవిగా చెప్పబడ్డాయి. లోకంలోని సకల జీవుల హృదయాలలో ఆ పరబ్రహ్మ అక్షరంగా, నిర్విశేషంగా, నిరంజనంగా, అలక్ష్యంగా, అప్రతర్క్యంగా, అనుపమానంగా, అపారపారంగా, అచ్ఛేదంగా, అచింత్యంగా, అతి నిర్మలంగా, సకల భూతాలకి ఆధారంగా, అనాధారంగా, అనామయంగా, అప్రమాణంగా, అనిర్దేశ్యంగా, అప్రమేయంగా, అతీంద్రియంగా, అస్థూలంగా, అణువు హ్రస్వం కాకుండా, దీర్ఘం కాకుండా, అవ్యయంగా, శబ్దస్పర్శ రూపాలు కాకుండా, కళ్ళకి చెవులకి కనిపించని వినిపించనిదిగా, సర్వజ్ఞంగా, సగర్వంగా, శాంతంగా కొలువై ఉన్నాడు. ఆ పరబ్రహ్మతత్వం గురువు బోధ ద్వారా మాత్రమే తెలుసుకోదగింది. మనస్సు లేని వారికది బోధపడదు. అది నిష్కలం, నిర్గుణం, శాంతం, నిర్వికారం, నిరాశ్రయం, నిర్లేపకం, నిరపాయం, కూటస్థం, అచలం, ధ్రువం, జ్యోతిష్యుల కన్నా జ్యోతి స్వరూపంతో ఉంటుంది. అది అంధకారం ఒడ్డున ఉంది. ఎలాంటి భావాభావాలు లేనిది. కేవలం భావం అనే పేరు మాత్రమే ఉన్నది. భక్తి ద్వారా మాత్రమే చేరుకోదగింది. ఓ బ్రహ్మదేవ, మానవులకి దేహాంతర ప్రాప్తించటానికి భావన కారణమైనట్టుగా విషయాన్ని గురించి ధ్యానించే మనిషి హృదయం ఎప్పుడూ ఆ విషయంలోనే రమిస్తూ ఉంటుంది. నన్ను భక్తిగా స్మరించే మనుషుల చిత్తం నాలోనే లీనమవుతుంది. నన్ను భక్తిగా స్మరించేవాడికి సర్వజ్ఞత్వం, పరేశత్వం, సంపూర్ణ అనంత శక్తిత్వం అనే గుణాలు కలుగుతాయి. చతుర్థోధ్యాయ. చైతన్యం అనేది ఒకే స్వరూపం, అందువల్ల అది ఎప్పుడూ భేదంగా ఉండదు. ఇక జీవత్వం అనేది కూడా తాడులో సర్పజ్ఞానంలాగా తెలుసుకోవలసిందే. తాడును చూసి అది తాడు అనే జ్ఞానం లేకపోవటం వల్ల క్షణంలో ఆ తాడే సర్పంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఈ విశ్వం మొత్తం కేవలమైన చిత్ భావంతోనే జరుగుతుంది. ఈ ప్రపంచానికి ఆ బ్రహ్మ కన్నా వేరే ఉపాదానం లేదు. కనుక ఈ ప్రపంచమంతా ఆ పరబ్రహ్మ స్వరూపమే తప్ప మరొకటి కాదు. ఈ సర్వం ఆత్మే అని చెప్పటం వల్ల వ్యాపక భావం అనేది కేవలం మిథ్య మాత్రమే. అసలు పరతత్వం గురించి తెలిసినప్పుడు ఇక భేదానికి అవసరమేముంది? పరమాత్మ అయిన ఆ బ్రహ్మ నుంచే సకల భూతాలు పుడుతున్నాయి. కనుక ఇవన్నీ బ్రహ్మస్వరూపాలేనని తెలుసుకో. ఆ బ్రహ్మే అన్ని నామాలని, అన్ని రూపాలని, అన్ని కర్మల్ని భాషింపజేస్తున్నాడని భావించు. బంగారంతో తయారు చేసిన అన్ని ఆభరణాలలో బంగారం ఉన్నట్టుగానే బ్రహ్మ నుంచి పుట్టిన ఈ ప్రపంచంలో కూడా ఆ బ్రహ్మత్వం ఉంటుంది. జీవాత్మ పరమాత్మల మధ్య భేదాన్ని చూసేవాడు పరమ మూర్ఖుడు. అలాంటి వాడికే భయం ఉంటుంది. ఏది తెలియకపోవటం వల్ల ఇతరమైన వాటిని ద్వైతంగా చూస్తాడో అలాంటి వాడు ఈ సర్వాన్ని తన ఆత్మగానే చూడాలి. ఆత్మ కన్నా వేరైనదేది అనుమాత్రం కూడా లేదు. ఈ లోకమంతా అనుభవించబడుతూ వ్యవహారయోగ్యంగా ఉన్నప్పటికీ అది స్వప్నంలాగా ఉత్తర క్షణంలోనే బాధ, అసద్రూపం కలిగించేది అవుతుంది. స్వప్నంలో జాగృత అవస్థ ఉండదు. అలాగే జాగృత అవస్థలో స్వప్నత్వం కూడా ఉండదు. ఇక లయస్థితిలోనైతే ఈ రెండూ ఉండవు. జీవాత్మ పరమాత్మలకి ఆ లయం అనేది కూడా లేదు. సత్వ రజస్తమో గుణాలతో నిర్మించబడ్డ ఈ మూడు మిథ్యే. అతడి దృష్టిలో గుణాతీతుడు, చిదాత్మకుడు అయిన ఇతడు నిత్యుడు.
మట్టిలో కుండ భ్రాంతి, ముచ్చుపు చెప్పులో వెండి అనే భ్రాంతి ఎలాంటిదో బ్రహ్మంలో జీవత్వం అనేది కూడా అలాంటి భ్రాంతే. అది చూస్తుండగానే నశిస్తుంది. మట్టికి కొండ అని, బంగారానికి కుండలమని పేరు ఎలా ఉందో, సుక్తిలో రజిత ఖ్యాతి ఉన్నట్టుగానే ఆ పరమాత్మలో కూడా జీవ శబ్దం వర్తిస్తుంది. ఆకాశంలో నీలిరంగు ఉన్నట్టు ఎండమావిలో నీరున్నట్టు, స్థాణువులో పురుషత్వం ఉన్నట్టు ఈ విశ్వం మొత్తం చిదాత్మలో ఉంది. శూన్యంలో బేతాళుడున్నట్టు, గంధర్వ నగరం కనిపించినట్టు, ఆకాశంలో 2 చంద్రులున్నట్టు సత్యంలో ఈ జగత్తు కూడా ఉంది. కెరటాల రూపంలో నీళ్ళే స్ఫురించినట్టు, కుండ అనే పేరుతో మట్టి ఉన్నట్టు, వస్త్రం అనే పేరుతో దారపు పోగులున్నట్టు, జగత్ అనే పేరుతో ఈ సర్వం చిత్ బ్రహ్మగా భాషిస్తోంది. గొడ్రాలికి పుత్రుడు ఎలా ఉంటాడో, ఎండమావిలో నీరు ఎలా ఉండదో, ఆకాశంలో చెట్టు ఎలా ఉండదో, అలాగే ఈ జగత్తుకి కూడా స్థితి ఉండదు. కుండను చూస్తే మట్టి కనిపించినట్టు ఈ ప్రపంచాన్ని చూస్తే ఆ పరబ్రహ్మే ప్రకాశిస్తూ కనిపిస్తాడు. ఎప్పుడైతే మనిషికి పరిశుద్ధమైన ఆత్మ అపరిశుద్ధంగా కనిపిస్తుంది, అప్పుడే అజ్ఞానానికి తాడు కూడా 2 విధాలుగా కనిపిస్తుంది. కుండ ఎలాగైతే మట్టిమయంగా ఉంటుందో అలాగే ఈ శరీరం కూడా చిన్మయంగా ఉంటుంది. అసలు ఆత్మ అనాత్మ అనే వివేకం పండితులతో వృధాగా చేయబడుతుంది. తాడు పాముగా, ముచ్చుపు చెప్ప వెండిగా నిర్ణయించబడ్డట్టు మూర్ఖుడితో ఈ ఆత్మ అనేది శరీరంగా నిర్ణయించబడింది. మట్టిని కొండగా, ఎండమావుల్ని జలంగా, కట్టెల్ని ఇల్లుగా, ఇనుముని లోహంగా చూసినట్టు అజ్ఞానంతో మానవుడు ఆత్మలో దేహాన్ని చూస్తున్నాడు. పంచమోధ్యాయ. బ్రహ్మదేవ, నీకిప్పుడు ఎంతో రహస్యమైన బ్రహ్మస్వరూపం అనగా పరబ్రహ్మ గురించి చెబుతున్నా, శ్రద్ధగా విను. ఈ శరీరం 10 ద్వారాలతో ఉన్న ఒక పురం లాంటిది. ఇది 10 నాడులతో కూడిన మహామార్గములతో ఉంది. 10 రకాల వాయువులతో వ్యాపించింది. 10 ఇంద్రియాలు కలిగింది. 6 ఆధారాలనే ముసుగు కలిగింది. 6 అన్వయాలనే గొప్ప వనాలతో ఉంది. 4 పీఠాలతో వ్యాప్తిమైంది. 4 ఆమ్నయాలతో ప్రకాశించేది. బిందు నాద మహాలింగాలు కలిగింది. లక్ష్మీ విష్ణువులకి స్థానమైంది. అందుకే ఈ శరీరం విష్ణుాలయం అని చెప్పబడింది. సకల జీవుల్లో స్వతసిద్ధంగా వారి గుదమేఢ్రాల మధ్యలో మూలాధార చక్రం ఉంటుంది. అది త్రికోణాకారం కలిగింది. దీన్నే జీవరూపుడైన శివుడి స్థానమని చెబుతారు. ఎక్కడ కుండలిని అనే పేరుతో పరాశక్తి ఉన్నదో, గాలి నిప్పు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయో, హంస నాదం అనేది దేని నుంచి పుడుతుందో, హంస దేనిలో లీనమవుతుందో, మనస్సు అనేది దేని నుంచి పుడుతుందో అది కామరూపం అనే పేరు కలిగిన పీఠం. కామఫలప్రదమైన ఆ పీఠమే స్వాధిష్టాన చక్రం అనే పేరుతో వ్యవహరించబడుతోంది. అది లింగమూలంలో 6 దళాలతో విరసి ఉంటుంది. మనిషి నాభి అనగా బొడ్డు స్థానంలో మణిపూరక చక్రం ఉంటుంది. అలాగే హృదయ స్థానంలో అనాహతం అనే మహాచక్రం ఉంటుంది. దీన్ని పూర్ణగిరి పీఠమని అంటారు. ఇక కంఠం మధ్యలో 16 దళాలతో విశుద్ధమనే మహాచక్రం ఉంటుంది. ఇక్కడ జాలంధరం అనే పీఠం ఉంటుంది. కనుబొమ్మల మధ్యప్రదేశంలో 2 దళాలతో ఆజ్ఞాచక్రం ఉంది. దీనికి పైన ఉన్నదాన్ని ఉద్యాన పీఠం అంటారు. మనిషి శరీరంలో ఈ చక్రాలున్న స్థానాలన్నీ శక్తి రూపాలుగా ప్రకాశిస్తూ ఉంటాయి. భూమి స్థానంలో ఉండే చతురస్రాకారానికి బ్రహ్మ అధిదేవత కాగా, దానిపైన అర్ధచంద్రాకారంతో ఉన్న జలస్థానానికి విష్ణువు, దానిపైన త్రికోణాకారంలో ఉన్న వహిని మండలానికి రుద్రుడు, ఆ పైన 6 కోణాలతో ఉండే వాయుబింబానికి సంకర్షణుడు, వృత్తాకారంలో ఉండే ఆకాశ మండలానికి పరబ్రహ్మ అధిదేవతలుగా ఉంటారు. ఇక కనుబొమ్మల మధ్యలో నాదరూపంగా మనోమండలంగా ఉంటుంది. దాన్నే సాంబవీ స్థానం అంటారు. ఇప్పుడు నీకు నాడీ చక్రం గురించి చెబుతున్నాను, విను. మూలాధారంలో ఉండే సుషుమ్నా నాడి 12 అంగుళాల ప్రమాణంతో ఉంటుంది. అది మూలంగా సగం తెగ్గొట్టిన వెదురు లాంటిది. దాన్ని బ్రహ్మనాడి అని కూడా అంటారు. దీని ప్రక్కనే ఇడా పింగళ అనే 2 నాడులు ఉంటాయి. అవి 2 విలంబిని వెంట నాసికాంతం దాకా వ్యాపించి ఉంటాయి. ఇడా అనే నాడిలో హేమరూపంలో వాయువు నడుస్తూ ఉంటుంది. పింగళ నాడిలో సూర్యాత్మ దక్షిణం ప్రక్కగా అనగా కుడి వైపుగా వెళుతూ ఉంటుంది. విలంబిని అనే నాడి నాభిస్థానంలో ప్రతిష్ఠితమై ఉంటుంది. ఆ నాభి చక్రంలో ఎన్నో రకాల నాడులు పుట్టి అడ్డంగా పైకి క్రిందికి వ్యాపించి ఉంటాయి. ఈ నాభి చక్రం కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. గాంధారి, హస్తి, జిహ్వ అనే 2 రకాల నాడులు అక్కడి నుంచి బయలుదేరి 2 కళ్ళ స్థానాల్లోకి వ్యాపించాయి. అలాగే పోష, అలంబస అనే మరో 2 నాడులు చెవులు దాకా వ్యాపించి సూర అనే మహానాడి భూమధ్యం దాకా వ్యాపించింది. శరీరంలో ఉండే విశ్వోదరి అనే నాడి 4 రకాలైన
అనగా భక్ష్య భోజ్య లేహ్య చోహ్య అన్నాన్ని భుజిస్తూ ఉంటుంది. సరస్వతి అనే నాడి నాభి నుంచి నాలుక లోపల దాకా చేరి ఉంటుంది. రాక అనే నాడి నీళ్లను త్రాగుతుంది. ముక్కు ద్వారా తుమ్ముల్ని, గొంతు ద్వారా శ్లేష్మాన్ని కలిగిస్తుంది. ఇక కంఠకోపంలో పుట్టిన శంఖని అనే నాడి అధోముఖంగా ఉంటుంది. కంఠంలో పుట్టిన అశంఖిని నాడి మనిషి స్వీకరించిన అన్నసారాన్ని తీసుకుని ఊర్ధ్వ భాగంలో కూడబెడుతూ ఉంటుంది. నాభికి క్రింద భాగంలో 3 రకాల నాడులు అధోముఖంగా ఉంటాయి. వాటిలో కుహ అనే నాడి మలాన్ని విసర్జిస్తుండగా, వారుణి అనే నాడి మూత్రాన్ని, చిత్రం అనే శివనీ నాడి శుక్లాన్ని విసర్జిస్తుంది. ఇది నాడీ చక్రం గురించి సమాచారం. ఇక బిందువు గురించి చెబుతాను విను. బ్రహ్మదేవ, పరబ్రహ్మ శరీరం స్థూలం, సూక్ష్మం, పరం అని 3 రకాలుగా ఉంటుంది. వీటిలో స్థూలమైంది శుక్లాత్మక బిందువు కాగా, సూక్ష్మం పంచాగ్ని రూపం, పరం అనేది సోమాత్మక రూపంగా ఉంటుంది. సదా సాక్షిగా అచ్యుతుడిగా అధోలోకాలైన పాతాళానికి అడుగుని ఏ కాలాగ్ని అయితే ప్రతిష్ఠితమై ఉందో, ఈ శరీరంలో దేనివల్ల నాదం పుడుతుందో దాన్నే మూలాగ్ని లేక బడభాగ్ని అంటారు. ఆ అగ్ని శరీరంలోని ఎముకల మధ్య భాగంలో ఉంటుంది. అలా ఎముకల మధ్యలో ఉన్నట్టే ఆ అగ్ని కాష్ట పాషాణాలు అనగా కర్ర రాయి మధ్యలో కూడా ఉంటుంది. కాష్ట పాషాణాల్లో ఉండే అగ్నిని పార్థవాగ్ని అంటారు. ఇదే విధంగా అంతరిక్షంలో ఉండే అగ్ని మెరుపుల రూపంలో ప్రకాశిస్తుంటుంది. తన అంతరాత్మకమైంది ఆకాశంలో ఉన్నది అయిన సూర్యరూపాగ్ని శరీరంలోని నాభి మండలాన్ని ఆశ్రయించి ఉంటుంది. సూర్యుడు అధోముఖుడై విషాన్ని వర్షిస్తాడు, ఉన్ముఖుడై అమృతాన్ని స్రవిస్తాడు. అలాగే తాలుమూలంలో ఉండే చంద్రుడు అధోముఖుడై అమృతాన్ని వర్షిస్తాడు. మనిషి కనుబొమ్మల మధ్యలో ఉండే బిందువు శుద్ధ స్ఫటికంలా స్వచ్ఛమైంది. అది మహాదేవుడికి, మహావిష్ణువుకి సూక్ష్మరూపంగా చెప్పబడింది. నేను చెప్పిన ఈ పంచాగ్ని రూపం గురించి ఎవడు శ్రద్ధగా తెలుసుకుంటాడో, భావిస్తాడో వాడు ఏది తిన్నా, ఏది త్రాగినా మొత్తం జీర్ణమైపోతుంది. సందేహమే లేదు. అసలు సుఖంగా కన్నా స్వప్నం, సుఖంగా జీర్ణమైన భోజనం ఈ రెండూ ఒక్కటే. యోగం చేయాలనుకునేవాడు ముందుగా శరీరాన్ని శుద్ధి చేసుకొని సుఖాసనంలో కూర్చొని రేచక పూరక కుంభకాలతో ప్రాణమార్గాన్ని బాగా శోధించాలి. బాగా ప్రయత్నం చేసి గుదాన్ని బాగా ఆకుంచనం చేసి లోపలున్న మూలాధార మహాశక్తిని పూజించాలి. తరువాత లింగం నాభి మధ్యలోని ఉద్యానాన్ని బంధించాలి. అలా చేయటం వల్ల లోపలున్న ఉద్యాన పీఠం లేచి పైకెగిరిపోతుంది. తర్వాత కంఠాన్ని కొద్దిగా సంకోచింపజేస్తే అది జాలంధర బంధం అవుతుంది. దీని తర్వాత దృఢచిత్తంతో సావధానంగా కేచరీ ముద్ర వేయాలి. నాలుక లోపలికి మడిచి కపాల కుహరంలోకి ప్రవేశపెట్టి దృష్టిని భ్రూమధ్యంలోకి ఉంచటాన్ని కేచరీ ముద్ర అంటారు. అనగా నాలుకని నోట్లోనే వెనకకి మడిచి కొండ నాలుక పైనున్న రంధ్రాన్ని మూయాలి. అలా చేస్తే అమృతం స్రవిస్తుంది. ఈ యోగాన్ని సాధించిన వాడికి అగ్ని కాలదు, వాయువు చెలింప చేయలేదు. అతడికి ఆకలి, దప్పిక, అలసత్వం అనేవేవీ ఉండవు. ఈ ముద్రని అభ్యసించేవాడికి మృత్యు ఉండదు. దీని తర్వాత యోగి పూర్వాపరమైన ఆకాశంలో ద్వాదశాంతంలో అచ్యుతాత్మకం, నిరాలంబం, నిరంజనం అయిన ఉద్యానపీఠంలోని పద్మం మధ్యలో ఉన్న చంద్రమండలం మధ్యలో ఉండేవాడు, ఎప్పుడూ అమృతాన్ని స్రవించేవాడు అయిన శ్రీమన్నారాయణుడిని ధ్యానించాలి. ఈ విధంగా చేసిన యోగికి హృదయ గ్రంథి భేదిస్తుంది. దాంతో అతడికి అన్ని సందేహాలు తీరిపోతాయి. అతడు పరాపరుడవుతాడు. అతడికి కర్మలన్నీ క్షీణించిపోతాయి. ఓ బ్రహ్మదేవ, నీకిప్పుడు సుఖమైన సిద్ధిని గురించి చెబుతాను విను. శాంత స్వభావులు శ్వాసని, చిత్తాన్ని లయం చేసిన జితేంద్రియాలకి మాత్రమే నాదంలో మనస్సు లయమవుతుంది. అదే వారికి దూర శ్రవణాశక్తి కలగటానికి కారణం. అదే యోగి బిందువు మీద మనస్సుని లయం చేయగలిగితే అతడికి దర్శన సిద్ధి లభిస్తుంది. అలాగే కాలాత్మలో మనస్సు లయమైన వాడికి కాలజ్ఞానం, పరకాయం మీద మనస్సు నిలిపిన వాడికి పరకాయ ప్రవేశ విద్య లభిస్తాయి. తన ముహూర్తంలో అమృతాన్ని చిందింపజేసుకున్న వాడికి ఆకలి దప్పికలు ఉండవు. విషం ఏమీ చేయదు. భూమి మీద ధారణ చేసిన వాడికి పాతాళ గమన శక్తి, నీళ్ల మీద ధారణ చేసిన వాడికి జలస్తంభన శక్తి కలుగుతాయి. అగ్ని మీద లయం చేసిన వాడు అగ్నితో దహింపబడడు. వాయువు మీద మనస్సు నిలిపిన వాడికి ఆకాశ గమన సిద్ధి పొందుతాడు. ఆకాశం మీద మనసు ధారణ చేసిన వాడికి అనిమాది సిద్ధుల్ని పొందుతాడు. యోగి తన మనసుని ఆ విరాట్ పురుషుడిలో నిలిపితే గొప్ప మహిమను పొందుతాడు. చతుర్ముఖుడిలో నిలిపితే జగత్తును సృష్టించగలుగుతాడు. తనని తాను ఇంద్రుడిగా భావించి మనసుని నిలిపితే భోగవంతుడవుతాడు. విష్ణువు మీద తన మనసుని లయం చేస్తే
అఖిల జగత్తుని పాలించేవాడవుతాడు. రుద్రుడి మీద లయం చేస్తే తేజస్సుతో సంహారం చేయగలుగుతాడు. నారాయణుడి మీద మనసు నిలిపితే నారాయణమయుడవుతాడు. వాసుదేవుడి మీద నిలిపితే సర్వసిద్ధి పొందుతాడు. ఇలా యోగసిద్ధి పొందినవాడు ఏది సంకల్పిస్తే అది పొందుతాడు. ఇక్కడ ఆ యోగికి భావమే అనగా సంకల్పమే కారణం. గురువే బ్రహ్మ, గురువే విష్ణు. గురువు కన్నా గొప్పవాడు ముల్లోకాల్లో లేనే లేడు. తనకు దివ్యజ్ఞానాన్ని ఉపదేశించిన గురువు ఈశ్వర స్వరూపుడు. ఆయన్ని భక్తిగా పూజించాలి. అలా చేసిన వాడికే జ్ఞానఫలం లభిస్తుంది. గురువుకి ఈశ్వరుడికి ఎలాంటి భేదం లేదు. ఇద్దరూ ఒక్కటే. గురువుతో శిష్యుడు ఎప్పుడూ అద్వైతవాదం చేయకూడదు. ఉత్తమ శిష్యుడు భక్తిభావంతో గురుదేవుడికి తనకు మధ్య అద్వైతాన్ని అనగా అభేదాన్ని భావించాలి. ఎంతో రహస్యమైన ఈ యోగ శీర్షాన్ని గురించి ఎవడు తెలుసుకుంటాడో అలాంటి వాడికి లోకంలో తెలియనిదేదీ ఉండదు. అతడికి పుణ్యపాపాలుండవు, దుఃఖాలుండవు, పరాజయం రాదు. ఈ సంసార చక్రంతో తిరిగి జన్మించడు. చిత్తం ఎప్పుడూ చెలించేది కాబట్టి దాన్ని సిద్ధిలోనే ఉంచకూడదు. అలా చేసినప్పటికీ అతడు ముక్తుడే అవుతాడు. షష్ఠ్యోధ్యాయ. బ్రహ్మదేవుడు పరమేశ్వరుని ఇలా అడిగాడు, ప్రభు, నాకు ఉపాసన విధానాన్ని గురించి చెప్పండి అని. శివుడు చెబుతున్నాడు, బ్రహ్మ, దేని గురించి తెలుసుకుంటే మానవుడు సంసారం నుంచి విముక్తి పొందుతాడో అలాంటి ప్రతిసారమైన ఉపాసన విధానం గురించి చెబుతున్నా విను. నేను చెప్పిన దాన్ని శ్రద్ధగా ఉపాసించు. ముందుగా సుషుమ్నా నాడికి, కుండలినీ శక్తికి, చంద్రమండలంలో స్రవించే అమృతానికి, మనోన్మనికి, మహాశక్తికి, చిదాత్మకి నమస్కరించు. బ్రహ్మ, మనిషి హృదయంలో మొత్తం 101 నాడులుంటాయి. వాటిలో ఒక్క నాడి మాత్రమే మూర్ధంలోకి వెళుతుంది. ఆ నాడి ద్వారా ఊర్ధ్వాన్ని చేరుకున్నవాడు అమృతత్వాన్ని పొందుతాడు. ఇక మిగిలిన నాడులన్నీ అడ్డంగా వ్యాపించి ప్రాణోత్క్రమణకి కారణంగా ఉంటాయి. ఈ 101 నాడుల్లో విశేషమైంది పర అనే నాడి. ఈ పరానాడిలోనే సుషుమ్నా నాడి లీనమవుతుంది. ఆ నాడి విరజ లాంటిది, బ్రహ్మస్వరూపిణి. ఈ సుషుమ్నకి ఎడమ ప్రక్క ఎడ, కుడివైపు పింగళ అనే నాడులుంటాయి. ఈ రెండింటి మధ్యలో ఉన్న పరస్థానాన్ని తెలుసుకున్నవాడు వేదవేత్త అవుతాడు. ముక్కు లోపల స్రవించే ఆ నాడిలో సాధకుడు తన ప్రాణాన్ని ధారణ చేయాలి. నియమితంగా ప్రాణాన్ని అభ్యసించాలి. మానవుడి గుదభాగానికి వెనుక వీణాదండం అనగా మేరుదండం అనగా వెన్నుముక ఉంటుంది. శరీరాన్ని నిలబెట్టేది అదే. అది పెద్ద ఎముకగా శరీరం అంతా ఉంటుంది. దానిలోనే బ్రహ్మనాడి ఉంటుంది. దాని చివర సూక్ష్మమైన రంధ్రం ఒకటి ఉంటుంది. ఇడా పింగళ నాడుల మధ్యలో ఉన్న సుషుమ్నా నాడి సూర్యస్వరూపిణి. విశ్వతోముఖమైన సర్వం ఆ సుషుమ్నలో ప్రతిష్ఠితమై ఉంది. దానికి మధ్యలో సూర్య, చంద్ర, అగ్ని, పరమేశ్వరులు కొలివై ఉన్నారు. సకల భూతాలు, లోకాలు, దిక్కులు, క్షేత్రాలు, సముద్రాలు, పర్వతాలు, ద్వీపాలు, నదులు, పురాణాలు, వేదాలు, శాస్త్రాలు, విద్యలు, కళలు, అక్షరాలు, స్వరాలు, మంత్రాలు, గుణాలు ఇవన్నీ అక్కడే ఉన్నాయి. బీజాత్మకుడైన క్షేత్రజ్ఞుడు, ప్రాణవాయువు, ఈ సమస్త విశ్వం సుషుమ్నలో అంతర్గతంగా ఉంటుంది. ఈ విధంగా ఆ దివ్యనాడిలో సర్వం ప్రతిష్ఠితమై ఉంది. ఇంకా ఆ సుషుమ్న ఎలాంటిదంటే అది అన్ని రకాల నాడులకి కారణమై సర్వభూతాల అంతరాత్మలో ఉన్నది. ఊర్ధ్వమూలంగా అధస్థాకంగా ఉంటూ వాయు మార్గంలో అంతటా సంచరిస్తూ ఉంటుంది. శరీరంలో వాయుగోచరాలైన నాడులు మొత్తం 72,000 ఉన్నాయి. అన్ని మార్గాల్లో వాటికి రంధ్రాలు అడ్డంగా నిలువుగా ఉంటాయి. కుండలినీ శక్తికి క్రింద పైన ఉన్న అన్ని ద్వారాలని నిరోధించటం వల్ల వాయువుతో సహా ఊర్ధ్వగామి అయిన జీవుడు మోక్షాన్ని పొందుతాడు. మానవుడు సుషుమ్నా గురించి తెలుసుకుని దాన్ని భేదించి వాయువుని దాని మధ్యలో నుంచి వెళ్ళేలా చేసి చంద్రస్థానమైన ముక్కు రంధ్రాన్ని నిరోధించాలి. అలాగే 72,000 నాడీ ద్వారాలని కూడా పంజరాన్ని బంధించినట్టుగా బంధించాలి. ఈ అన్ని నాడుల్లో సుషుమ్నా ఒక్కటే సాంభవీ శక్తి స్వరూపిణి. మిగిలినవన్నీ నిరర్ధకమైనవే. హృదయానికి పరమానందాన్ని కలిగించే స్థానం తాళుమూలంలో ఉంటుంది. దానికి పైభాగంలో నిరోధిస్తే పరమానందం, మధ్య భాగంలో నిరోధిస్తే మధ్యమానందం అనేవి సాధకుడికి కలుగుతాయి. సాధకుడు తన బ్రహ్మరంధ్రంలో ఉన్న పరాశక్తిని ధ్యానించాలి. భ్రమరనాదం అతడికి ఎక్కడైతే వినిపిస్తుందో అప్పుడే అతడికి సంసార భ్రమణం వదిలిపోతుంది. గమనంలో ఆగమనంలో ఉండేవాడు, గమనమే లేనివాడు, చిద్రూపుడు, దీపంగా ఉంటూ అంధకారాన్ని పోగొట్టేవాడు, పరమాత్మ స్వరూపుడిగా సకల జీవుల అంతరాలలో ఉన్నవాడు అయిన హంసుడిని చూస్తాను. ఆయనకి నమస్కరిస్తాను. నీవు కూడా అలాగే చేయాలి. శరీరంలో వినబడే అనాహత శబ్దానికి ఏ ధ్వని ఉందో ఆ ధ్వనికి మధ్యలో ఒక జ్యోతి ఉంటుంది. ఆ జ్యోతి మధ్యలో మనస్సు ఉంటుంది. శ్రీహరి పరమపదం ఏదైతే ఉందో అది ఆ మనస్సునే నిలయంగా చేసుకుంది. కొందరు సుషుమ్నని సరస్వతి అని, ఆధారం అని చెబుతారు. ఆ ఆధారం నుంచే విశ్వం పుడుతుంది.
అలా పుట్టిన విశ్వం అక్కడే లీనమవుతుంది. కనుక అన్ని రకాల ప్రయత్నాలు చేసి గురుపాదాన్ని సాధకుడు ఆశ్రయించాలి. ఆధార శక్తి నిద్రలో ఉన్నప్పుడు ఈ విశ్వం కూడా నిద్రలో ఉంటుంది. అది మేలుకుంటేనే ముల్లోకాలు మేలుకుంటాయి. అలాంటి ఆధార శక్తిని గురించి ఎవడు తెలుసుకోడో వాడు తమస్సు సారాన్ని అనగా అజ్ఞానాన్ని పొందుతాడు. దాని గురించి తెలుసుకున్నవాడు సకల పాపాల నుంచి విముక్తి పొందుతాడు. ఆధార చక్రం కాంతి మెరుపు తీగలతో సమానంగా ఉంటుంది. శిష్యుడు శుశ్రూష వల్ల సంతృప్తి చెందిన గురువు ఆధార చక్రం కాంతితో శిష్యుడి పాపపుణ్యాలను ఖండిస్తాడు. ఆధారంలో అనగా మూలాధారం ఉన్న వాయువుని నిరోధించిన వాడు గగనాంతరంలో లీనమవుతాడు. ఆధారంలో ఉండే వాయువుని నిరోధించటం వల్ల శరీరం కంపిస్తుంది. దాంతో యోగి ఎప్పుడూ నృత్యం చేస్తుంటాడు. ఆధార చక్రం వల్ల విశ్వం మొత్తం అతడికి అక్కడే కనిపిస్తుంది. సృష్టికి మూలం ఆధార చక్రం. అందులోనే సకల దేవతలు ఉన్నారు. సకల వేదాలు అక్కడే ఉన్నాయి. అందుకే ఆధారాన్ని ఆశ్రయించాలి. ఈ ఆధార చక్రానికి పడమర భాగంలో త్రివేణి సంఘం ఉంటుంది. అందులో స్నానం చేసిన వాడు సకల పాపాల నుంచి విముక్తుడవుతాడు. అక్కడే ఒక పశ్చిమలింగం కూడా ఉంటుంది. అక్కడున్న కవాటాన్ని తెరిచినవాడు వెంటనే భవబంధాల నుంచి విముక్తుడవుతాడు. ఆ ఆధారానికి పశ్చిమ భాగంలో గనుక సూర్యచంద్రులు స్థిరంగా ఉంటే విశ్వేశ్వరుడు అక్కడే కొలువై ఉంటాడు. ఆయన్ని ధ్యానించిన వాడు బ్రహ్మత్వాన్ని పొందుతాడు. అక్కడే ఒక సంజ్ఞామూర్తి కూడా ఉంటుంది. షట్చక్రాల్ని భేదించి బ్రహ్మరంధ్రం ద్వారా బహిర్గతమైన దాని కుడి ఎడమల్ని నిరోధించాలి. సుషుమ్న ద్వారా సాధకుడు బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశించి దాని లోపలికి చేరగానే పరమగతిని పొందుతాడు. ఎంతో గొప్పదైన ఈ సుషుమ్నా నాడిలో హంస ఎప్పుడు క్రిందికి పైకి వెళుతూ ఉంటుందో, ఎప్పుడు ప్రాణాన్ని యోనిలోకి ఆ సుషుమ్న త్రిప్పుతుందో, సుషుమ్నలో ఎప్పుడు ప్రాణం స్థిరమవుతుందో, ఎప్పుడు సూర్యచంద్రులు సుషుమ్నలో లయాన్ని పొందుతారో ఆ సమయంలో ఎవడు సమరభావాన్ని తెలుసుకుంటాడో అలాంటి వాడే యోగి అవుతాడు. సుషుమ్నలో ఎప్పుడు ఎవడు మనోవేగం కొలవబడుతుందో, ఎవడు సుషుమ్నలో ఒక్క క్షణమైనా కనీసం అరక్షణమైనా నిల్చుంటాడో అలాంటి యోగి ఉప్పు నీళ్లులాగా ఎప్పుడూ ఆ సుషుమ్నతోనే కలిసి ఉంటాడు. యోగి ఎప్పుడైతే అలా కలిసిపోతాడో అదే సమయంలో అతడి హృదయ గ్రంథి పగిలిపోతుంది. అప్పుడు అన్ని సంశయాలు తీరిపోతాయి. అతడు పరమగతిని పొందుతాడు. పవిత్రమైన గంగా నదిలో, గొప్పదైన సముద్రంలో స్నానం చేసిన, మణికర్ణికకు నమస్కరించిన దానివల్ల వచ్చే పుణ్యం సుషుమ్నా నాడి గురించి తెలుసుకున్న దానిలో 16వ వంతుకు కూడా సరిరాదు. శ్రీశైల శిఖర దర్శనం వల్ల, వారణాసిలో మరణించటం వల్ల, కేదారంలో నీళ్లు త్రాగినందువల్ల కలిగే ముక్తి మధ్యనాడి అనగా సుషుమ్న ప్రదర్శనతోనే కలుగుతుంది. 1000 అశ్వమేధ యాగాలు, 100 వాజపేయాలు సుషుమ్నా ధ్యానానికి 16వ వంతుకి కూడా సరిరావు. సుషుమ్నా నాడిలో ఎవడు ఎప్పుడు గోష్ఠి చేస్తుంటాడో వాడు సకల పాపాల నుంచి విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు. అన్ని తీర్థాల కన్నా సుషుమ్నా తీర్థమే గొప్పది. అదే గొప్ప జపం, గొప్ప ధ్యానం. సుషుమ్నే మానవుడికి పరాగతి. ఎన్నో యజ్ఞాలు, దానాలు, వ్రతాలు, నియమాలు కూడా సుషుమ్నా ధ్యానానికి సరిపోలవు. మహాస్థానమైన బ్రహ్మరంధ్రంలో చిచ్చకి అనేది శివ పరాదేవుల మధ్యలో ఉంటుంది. లలాటం అనగా నుదురు అగ్రభాగంలో ఉండే ఆకాశ పద్మంలో మాయాశక్తి కొలువై ఉంటుంది. అలాగే నాదరూపంలో ఉండే పరాశక్తి కూడా లలాటం అపరాంశంలో ఉండగా బిందువు మధ్యలో జీవాత్మ అనేది సూక్ష్మ రూపంలో ఉంటుంది. మనిషి శరీరం మధ్యలో హృదయం ఉంటుంది. అందులో స్థూల రూపంతో జీవుడు ఉంటాడు. ప్రాణం, అపానం అనే వాయువుల వశంలో ఉన్న ఆ జీవుడు పైకి క్రిందికి తిరుగుతూ ఉంటాడు. అతడు అలా కుడి ఎడమ మార్గాల్లో తిరుగుతూ ఉండటం వల్ల కనిపించడు. చేత్తో నేలకేసి కొడితే బంతి పైకి ఎగిరినట్టుగా ప్రాణాపానాలతో నెట్టబడే జీవుడు విశ్రాంతి లేకుండా పైకి క్రిందికి తిరుగుతూనే ఉంటాడు. ఇక్కడ ప్రాణం అపానాన్ని, అలాగే అపాను ప్రాణాన్ని ఆకర్షిస్తుంది. ఈ ప్రాణం అనగా శ్వాస హకారంతో బయటికి వెళ్తుంది, అలాగే సకారంతో లోపలికి ప్రవేశిస్తుంది. దీన్నే హంస మంత్రం అంటారు. ఈ మంత్రాన్ని మనిషి జీవించినంతకాలం జపిస్తూనే ఉంటాడు. ఆ మంత్రం అక్షరమైంది, నిత్యమైంది. ఇలాంటి దీని గురించి తెలుసుకున్నవాడు యోగవేత్త అవుతాడు. కంఠ ప్రదేశంలో ఊర్ధ్వ భాగంలో ఉండే కుండలిని శక్తి యోగులకి ముక్తి రూపమైంది. మూర్ఖులకి అది బంధనాలను కలిగిస్తుంది. దీని గురించి తెలుసుకున్నవాడే యోగి అవుతాడు. భూలోక, భువర్లోక, సువర్లోకాలు, చంద్ర, సూర్య, అగ్నులు, ఇతర దేవతలు ఏమాత్రానైతే ధ్యానిస్తారో అదే ఓంకారం. అది పరంజ్యోతి స్వరూపం. 3 కాలాలు, 3 వేదాలు, 3 దేవతలు, 3 స్వరాలు, 3 లోకాలు అనేవి ఎక్కడ ఉంటాయో అక్కడ పరంజ్యోతి స్వరూపమైన ఓంకారం ఉంటుంది. మనిషికి చిత్తం చెలిస్తూ ఉంటే సంసారం కలుగుతుంది. అది నిశ్చలమైతే మోక్షం వస్తుంది. కనుక ఎంతో ప్రయత్నించినా సరే తన చిత్తాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. ఈ చిత్తమే అన్ని రకాల అర్థాలకి, అనర్థాలకి కారణం.
చిత్తం ఉంటేనే 3 లోకాలు ఉంటాయి. అది క్షీణిస్తే అవి క్షీణిస్తాయి. గగనాకారంలో అనగా ఆకాశంలో ఉన్న మనస్సే నేను. సర్వతోముఖంగా ఉన్న మనస్సే నేను. నేనే మనస్సుని, ఆత్మని. మనస్సు కేవలంగా ఉన్న పరుణ్ణి కాను అని భావించాలి. మనస్సు వల్లే అన్ని కర్మలు పుడుతున్నాయి. ఈ మనస్సు ఎన్నో పాతకాలతో నింపబడుతుంది. మనస్సుకి పుణ్యం పాపం అనే రెండూ లేవు. ఎవడైతే మనస్సుతో మనస్సుని చూసి వృత్తిశూన్యుడవుతాడో అతడు పరమ దుర్లభమైన బ్రహ్మాన్ని చూస్తాడు. మనస్సుతో మనస్సును చూడగలిగిన యోగి మాత్రమే ముక్తిని పొందుతాడు. మనస్సుతో మనసుని చూసిన ఉన్యన్యంతం వరకు దాన్నే స్మరిస్తూ ఉండాలి. ఆ విధంగా చూస్తూ సాధకుడు యోగనిష్ఠుడు కావాలి. అదేవిధంగా అతడు 10 ప్రత్యయాల్ని కూడా చూడాలి. వీటిని చూడగలిగిన వాడు ఆ సాధకుడు యోగేశ్వరుడు అవుతాడు. బిందువు నాదకళా జ్యోతి, అది ధృవతారకం, శాంతమైన అతీతమైన పరబ్రహ్మ అని చెప్పబడుతుంది. అది నవ్వుతూ సంతోషంగా ఉల్లాసంగా ఉంటుంది, క్రీడిస్తుంది, బుద్ధితో జీవనాన్ని విస్తరిస్తుంది. అంతటా భయం వల్ల అది భయపడుతుంది, అడ్డగిస్తుంది, తెలుసుకుంటుంది, శోకాన్ని మోహాన్ని పొందుతుంది, శత్రువులు చేసిన పనుల వల్ల కంపిస్తుంది, కోరికతో నవ్వుతూ క్రీడిస్తుంది. సాధకుడు కామరహితమైన తన చిత్తాన్ని స్మరించి తన శరీరం గురించి తెలుసుకోవాలి. శరీరంలో వాయువు ఎక్కడుంటుందో చిత్తం కూడా అక్కడే ఉంటుంది. మనస్సు, చంద్రుడు, వాయువు, సూర్యుడు, సృష్టి, అగ్ని, బిందువు, నాదకళ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీరంతా ఎప్పుడు దేవతలే. నాదానుసంధానాన్ని నిరంతరం చేసిన వాడికి అన్ని రకాల వాసనలు క్షీణిస్తాయి. నిరంజనమైన మనసులోనే వాయువు లీనమవుతుంది. ఏది నాదమో అదే బిందువు. సాధకుడు తన మనసుతో నాద బిందువుల్ని ఐక్యం చేయాలి. మనస్సు, బిందువు అనేవి 2 ఉత్పత్తి స్థితులకి కారణాలు. పాలతో నెయ్యిలాగా మనస్సుతో బిందువు పుడుతుంది. సాధకుడు తనలో ఉన్న షట్చక్రాల గురించి తెలుసుకున్న తర్వాత సుఖమండలంలోకి ప్రవేశించాలి. అది వాయువుని ఆకర్షించడం ద్వారానే ప్రవేశించాలి. వాయువుని, బిందువుని, చక్రాల్ని, చిత్తాన్ని అభ్యసించాలి. ఈ విధంగా చేసిన యోగి సమాధి స్థితి అమృతాన్ని పొందుతాడు. ఎలాగైతే కర్రల మధ్యలో ఉన్న నిప్పు మదించకుండా బయటికి రాదో అలాగే అభ్యాసం లేకుండా జ్ఞానదీపం వెలుగదు. దీపం అనేది ఘటం అనగా కొండ మధ్యలోనే వెలుగుతుంది, కానీ బహిరంగ ప్రదేశంలో వెలగదు. ఘటం పగిలిపోయినా లోపలున్న దీపం ప్రకాశిస్తూనే ఉంటుంది. అనగా ఇక్కడ ఘటం అంటే శరీరం, దీపం అంటే ఆత్మజ్యోతి. సాధకుడు గురువు వాక్యాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటే అతడికి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. గురువుని చుక్కాని పట్టుకున్న వాడుగా స్వీకరించి ఆ గురువాక్యాన్ని తప్పగా పొంది అభ్యాసం అనే వాసనాశక్తితో యోగులు భవసాగరాన్ని సునాయాసంగా దాటుతారు. కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో 21వది అయిన యోగ శిఖోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.